హాయ్. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ ధీరజ్. నన్ను అన్నా అన్నావు ఇప్పుడును? అవునా? అరే నేను చాలా పెద్దోని రా, 50 ఏళ్ళు నాకు. మీకు చాలా గ్రేట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎంబీఏ చేశారు, ఎంఎస్సి, బీఎస్సీ కూడా కంప్లీట్ చేశారు. అంత గ్రేట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండగా మీరు పబ్లిక్ సర్వీస్ సైడ్ ఎందుకు వచ్చారు? అంటే రాకూడదా చదువుకున్న వాళ్ళు? అంటే రీజన్ అంత అంటే అందరూ అంగుట చేపగలే ఉండాలి ఈడ? అలా అని కాదు సార్. అట్లా కాదు. ఎడ్యుకేషన్కి నువ్వు చేసేదానికి సంబంధం ఉండదు. ఇప్పుడు నేను డాక్టర్ అయిదాం అనుకున్నా, మా మమ్మీ డాక్టర్ కావాలన్నది, సీట్ వచ్చింది. కానీ మా ఫాదర్ ఏమన్నారు, అరే చాలా టైం పడుతుందిరా డాక్టర్ అయ్యి మళ్ళీ సెటిల్ అవుతుంది, 32 ఏళ్ళు పడుతుంది అన్నారు. భయమైంది. మా ఫాదర్ ఇంతకుముందు అమ్మాయిలాగా నందినిలాగా ఐఏఎస్ ఆఫీసర్ కావాలని మా ఫాదర్ అన్నారు. సో నేను మెడిసిన్ చేయలేదు, తర్వాత బీఎస్సీ చేసిన, ఎంఎస్సీ చేసిన, ఎంబీఏ చేసిన, అన్నీ చేసిన. ఎన్లా కూడా ఎందుకో మై హార్ట్ వాజ్ నాట్ దేర్. మై ఇంట్రెస్ట్, మై full heart was not there. So what I decided was, when my father was in the